అగో 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 రైట్ ఓకే మాట్లాడన్నా. ఒకప్పుడు మన ఈ కుక్క రాణా ప్రతాప్ పెంపుడు కుక్క మాతోడు కూడా కలిసిమెలిసి రైట్ ఉండేది. ఒకప్పుడు దీనికి ఇక కోడి కాళ్ళు అది ఎట్లా బిస్కెట్లు అవిటికి అలవాటు పడ్డది. ఇక ఇప్పుడు మా యొక్క ఇంటికి గోమాత వచ్చిన కాంచి అది కుక్క కూడా చూడు అంటే మార్పు ప్రకృతి లోపల మార్పు అట్లా చేస్తుంది. మన ప్రతి ఇంటి లోపల గోమాత ఉన్నప్పుడు గోమాత ద్వారా కూడా ఇప్పుడు మా యొక్క సాధకం మాతో కలిసిమెలిసి ఉండే కుక్క కూడా ఒకప్పుడు కోడి కాళ్ళు అవి ఇవి తినేది. రైట్ ఇప్పుడు ఏం లేదు, మా ఇంటికి గోమాత వచ్చిన కాంచి కూడా సాధకపు అది కూడా కుక్క కూడా అక్కడ చూడు గడ్డి కోసమే బస్ రైట్ ఎట్లా తింటుంది చూడు. బస్ ఏం లేదు, టే కాకుండా కూడా తినే అంటే అక్కడ ప్రతి ఇంటి లోపల ఒక గోమాత ఉంటే అక్కడ బస్ ఏం లేదు, ప్రజలు కానీ పెంపకం జంతువులు కానీ అన్ని రకాలుగా మార్పు వస్తాయి. అది ఒక గోమాత ద్వారానే సాధ్యమవుతాయి. అందుకొరకే దయచేసి అందరూ ప్రతి ఇంటి లోపల గోమాతను గో ఆధారిత వ్యవసాయం గో ఉత్పత్తులు వాడి అందరూ ఆరోగ్యంగా ఉండి ఇప్పుడు నో కెమికల్ ప్రొడక్ట్ వాడకుండా ఒక గో ఆధారిత అంటే గో ఆధారితం ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి చాలా వరకు ఉన్నాయి. నీమాస్త్రం ఉంది, అగ్నియాస్త్రం ఉంది, మొత్తం గోమూత్రం గోపేడతో రకంగా అట్లాంటి వాటిని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. గో ఆధారిత వ్యవసాయం కావాలి, అందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఇప్పుడు మా ఇంటి లోపలనే చిన్న బస్సు ఉదాహరణ మా అంత ఉంది. ఏది స్క్రూపీ ఒకప్పుడు బిస్కెట్లు అవి అది కోడి కాళ్ళ నుంచి తిన్నది. ఇప్పుడు మా ఇంటికి గోమాత వచ్చిన ద్వారా అది మొత్తం ఇక అది నాన్ మొత్తం అది దియక ఇప్పుడు ఆర్గానిక్ వైపు పోయి గడ్డి కూడా తిని యాక్టివ్గా ఉన్నది కుక్క చూడు. అది గోమాత యొక్క మహత్యం. అందుకొరకే గో ఆధారిత వ్యవసాయం చేయాలి. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు వాడి అందరు మంచిగా ఉండాలి. భారతదేశం కూడా నవ భారత నిర్మాణం లోపల సాధారణకి గోమాతకు చాలా ప్రత్యేకత ఉంది. పురాతన దేవాలయాలను కూడా పరిరక్షించే బాధ్యత మనలో ఉన్నది. కాబట్టి మీరందరు సహకరించి అందరు లోకా సమస్త సుఖినో భవంతు అనే కోరుకుంటూ నమో మిషన్ వందే గోమాతరం.